హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను థెర్మోడైనమిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి కొన్ని బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి మీకు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. సో ముందుగా మొదటి బిట్ చూస్తే వర్క్ డన్ ఇన్ ది రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్ ఈజ్ గివెన్ బై అనే క్వశ్చన్ మనకు కనపడుతుంది. సో వర్క్ డన్ ఇన్ ఏ రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్కి డైరెక్ట్గా మనకి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ సివి T2 మైనస్ T1 అనే ఫార్ములా మనకి వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్కి డైరెక్ట్ ఫార్ములా. సో బట్ ఇక్కడ మనకు ఆప్షన్లో ఆ ఫార్ములా ఏమీ కనపడట్లా. సో దీన్ని మనం ఏమన్నా కన్వర్ట్ చేయగలమా, మార్చగలమా అనేది చూసుకుంటే ఇక్కడ మనకి T2 మైనస్ T1 అనే టర్మ్ సెకండ్ ఆప్షన్లో కనపడుతుంది. బట్ ఎన్ఆర్ గామా మైనస్ 1 అనేది ఇక్కడ లేదు. సో ఈ సివిని మనం చేంజ్ చేయగలమేమో ఒకసారి చెక్ చేస్తే మనకి సివికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. మనకి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనే ఒక ఫార్ములా ఉంది. సిపి సివిస్ తెలుసు కదా మీకు, హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఆ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చేది మనకి ఈ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ అనేది వస్తుంది. అలాగే వీటి రేషియో సిపి బై సివి అనేది గామాకి సమానం అనే ఫార్ములా కూడా ఉంది. సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం సివిని ఏమన్నా చేంజ్ చేయగలమా అనేది ఇప్పుడు చూద్దాం. సో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనే ఫార్ములాలో మనకి సిపి ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి మనం ఏం చేయొచ్చు, సిపి ఈజ్ ఈక్వల్ టు సివి ఇంటూ గామాగా మార్చచ్చు. కాబట్టి ఇక్కడ సిపి ప్లేస్లో మనం సివి గామాని మనకి అక్కడ రీప్లేస్ చేస్తే ఇది మీరు నోట్ చేసుకోండి, అరేంజ్ అయిపోద్ది ఇప్పుడు. కాబట్టి మీరు నోట్ చేసుకుంటే ఇప్పుడు ఆ సిపి ప్లస్లో సివి గామా పెడతాను. సో సివి గామా మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. సో సివిని కామన్ తీసేస్తే గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. కాబట్టి సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై గామా మైనస్ 1 అనేది వచ్చింది. సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై గామా మైనస్ 1. సో ఇప్పుడు ఇందాక మనం రాసిన ఫార్ములా ఏంటి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్సివి T2 మైనస్ T1. T2 మైనస్ T1 అనే ఫార్ములాని అక్కడ నోట్ చేసాం కదా. ఇక్కడ సివి ప్లేస్లో మనం ఇప్పుడు ఏం పెట్టచ్చు, ఆర్ బై గామా మైనస్ 1 పెడదాం. సివి ప్లేస్లో ఆర్ బై గామా మైనస్ 1 పెడితే మనకి ఏమవుతుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ముందు T2 మైనస్ T1 రాసేస్తాను. T2 మైనస్ T1 ఇంటూ ఓకే ఎన్. ఇప్పుడు సివి ప్లేస్లో ఏం రాయొచ్చు, ఆర్ బై గామా మైనస్ 1 అనేది రాయొచ్చు. సో మీకు ఇది సెకండ్ దాంట్లో కనపడుతుంది చూడండి, T2 మైనస్ T1 ఎన్ఆర్ గామా మైనస్ 1. సో ఇది మనకి వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్కి ఫార్ములా అనమాట. ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటి అంటే, ఒకటి వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్కి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్సివి T2 మైనస్ T1 అనే ఫార్ములా మీకు గుర్తుండాలి. ఎప్పుడు వర్క్ డన్ ఇన్ రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్ అనగానే ఈ ఫార్ములా మీకు గుర్తుండాలి. అండ్ సివికి సంబంధించినవి సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా అని ఈ ఫార్ములా ఒకటి గుర్తుండాలి. సిపి మైనస్ సివి అనేది ఆర్కి సమానం అవుతుంది. ఈ మూడు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మనం అక్కడ డెరివేషన్ మనం చేయగలుగుతాం. యాక్చువల్గా చాలా కాన్సెప్ట్ ఉంది, మీ అందరికీ ఐడియా ఉంటుందని చెప్పి నేను అదంతా చెప్పట్లేదు. ఓకే, ఫస్ట్ ఈ బిట్కి ఆన్సర్ అయితే మాత్రం T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ గామా మైనస్ 1. కేవలం నేను ఆ కాన్సెప్ట్ అంతా చెప్తే మీకు చాలా టైం అవుతుంది, మనకి వీడియో కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటాను. ఏదైనా బిట్ వచ్చినప్పుడు అటువంటి కాన్సెప్ట్స్ ఏమైనా వస్తే అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ బిట్లోకి వెళ్దాం. ద చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఫర్ రియాక్షన్ 2H2O2 liquid stage gives rise to 2H2O liquid stage plus O2 gas state if the heat of formation of H2O2 and H2O are minus 188 and minus 286 kilojoules per mole respectively. సో ఎంథాల్పీ చేంజ్ ఆఫ్ ది రియాక్షన్ అని అడిగాడు. ఎంథాల్పీ చేంజ్ ఆఫ్ ది రియాక్షన్ ఏమవుతుంది, ఎంథాల్పీ ఆఫ్ ది ప్రొడక్ట్స్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్టెంట్స్. సో ఎంథాల్పీని హెచ్ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఎంథాల్పీ చేంజ్ ఆఫ్ ది రియాక్షన్ అంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంథాల్పీ చేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి, 2H2O ఉంది. ఓకే 2, మరి ఇక్కడ ఓన్లీ H2Oకి ఎంత ఇచ్చాడు, 286 ఇచ్చాడు కదా. మరి 2H2O కాబట్టి 2 ఇంటూ మైనస్ 286 చేసుకుని ఇవి ప్రొడక్ట్స్.
ఇందులోంచి రియాక్టెంట్స్ తీసేయాలి. రియాక్టెంట్ ఎవరు? H2O2. సార్ మరి ఆక్సిజన్ గురించి మీరు మాట్లాడట్లేదు అంటే ఎంథాల్పీ ఆఫ్ ఏ ప్యూర్ ఫార్మ్డ్ సబ్స్టెన్సెస్, స్వచ్ఛమైన స్థితిలో ఉన్న వాటికి ఎంథాల్పీ అనేది 0. ఇక్కడ ఆక్సిజన్ గ్యాస్ స్టేట్లో ఉంది, అది దాని యొక్క ప్యూర్ స్టేట్లో ఉంది కాబట్టి దాని ఎంథాల్పీ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ O2 గురించి వాడు మెన్షన్ చేయలేదు, మనము దాన్ని కన్సిడర్ చేయమన్నమాట. కాబట్టి రియాక్టెంట్స్లో H2O2 ఉంది, ప్రొడక్ట్స్లో కేవలం H2Oని మాత్రమే తీసుకోవాలి. సో ఎంథాల్పీ ఆఫ్ ది ప్రొడక్ట్స్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్టెంట్స్. రియాక్టెంట్స్ ఏముంది? H2O2కి -188 ఇచ్చాడు. సో -2 ఇంటూ -188 చేయాలన్నమాట. సో ఈ యాప్లో కొంచెం రైటింగ్ అనేది నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది, మీరే అర్థం చేసుకుని జాగ్రత్తగా చూసుకోండి. సో క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? 2 ఇంటూ -286 చేస్తే -3, ఒకసారి మల్టిప్లై చేద్దాం. సో 500 సో ఇది 12, 1, 16, 1, 7. సో -572 వచ్చింది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 188. 2 ఇంటూ 188 అంటే 6, 7, 376. సో ఆన్సర్ -196. సో -196 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మీరు క్యాలిక్యులేషన్స్ ఒకసారి చేసి చూసుకోండి. ఆన్సర్ ఏంటంటే ఎంథాల్పీ ఆఫ్ ది ప్రొడక్ట్స్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్టెంట్స్. ప్రొడక్ట్స్లో ఆక్సిజన్ని కన్సిడర్ చెయ్యం. ఎందుకు కన్సిడర్ చెయ్యము అంటే ఆక్సిజన్ అనేది ప్యూర్ స్టేట్లో ఉంది, ఎంథాల్పీ అనేది దానికి 0 అవుతుంది. మీకు ఏమైనా అర్థం కాకపోయినా, కొంచెం వీడియో క్లారిటీ లేకపోయినా నాకు కింద కామెంట్లో చెప్పండి. లేదు మీకు ఎలా కావాలి అనుకుంటే అలా చెప్తే నేను నా వీడియోని అడ్జస్ట్ చేయగలుగుతాను. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎంట్రోపీ చేంజ్ ఫర్ ద రియాక్షన్ గివెన్ బిలో? సో వాటి ఇండివిజువల్ ఎంథాల్పీస్ ఇచ్చాడు. H2 ఎంథాల్పీ ఏమో 126.6 అని ఇచ్చాడు. అలాగే ఆక్సిజన్ ఎంథాల్పీ ఏమో 201.20 అండ్ H2O ఎంథాల్పీ ఏమో 68.0. స్టాండర్డ్ ఎంథాల్పీస్ ఇచ్చాడు మనకి, స్టాండర్డ్ ఎంట్రోపీస్ ఇచ్చాడు మనకి. ఎంట్రోపీ చేంజ్ ఆఫ్ ది ఓవరాల్ రియాక్షన్ అని కూడా ఇక్కడ కూడా అంతే. ఎంట్రోపీ చేంజ్ ఆఫ్ ది ఓవరాల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎంట్రోపీ చేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ ఎంట్రోపీ చేంజ్ ఆఫ్ రియాక్టెంట్స్. సో ముందు ప్రొడక్ట్స్, అందులోంచి రియాక్టెంట్స్ని తీసేయాలి. సో ఒకసారి ఈక్వేషన్ చూస్తే ప్రొడక్ట్స్ ఏంటి? 2H2O కదా, ప్రొడక్ట్ 2H2O కదా, కాబట్టి 2 ఇంటూ H2Oకి సంబంధించింది ఎంత ఇచ్చాడు? 68 ఇచ్చాడు. 2 ఇంటూ 68 చేసుకోవాలి. ఓకే, ఎంత వస్తుంది? 16, 136. దాన్ని అలా ఉంచుకోండి. నెక్స్ట్ వీటివి క్యాలిక్యులేట్ చేద్దాం. O2 అయితే నార్మల్గానే ఉంది. O2 ఎంత? 201.20. దీనికి నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి? 2H2 అంటే 126.6ని 2తో మల్టిప్లై చేసి ఎంత వచ్చిందో దానికి కింద యాడ్ చేసుకోవాలి. 2 6 12, 1 12 + 1 3, 1 4 + 1 5, 253.2 అంటే దీనికి 253.2 యాడ్ చేస్తే 0 4 4 5 454.40 వచ్చింది. ఇందులోంచి 136ని సబ్స్ట్రాక్ట్ చేసేయండి. చేస్తే 40 మామూలుగా వస్తుంది. ఇక్కడ 14లోంచి 6 పోతే 8, ఇక్కడ ఇంకా 4 ఉంటుంది, 4లో నుంచి 1, ఇక్కడ ఇంకా 3 ఉంటుంది. సో ఇక్కడ ఇంకా 4 ఉంటుంది, 4లోంచి 1 పోతే 3, 318.4, 318.4 ప్లస్సా మైనస్ అంటే. సో ఇవి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దీనికి నెగిటివ్ సింబల్ వస్తుంది, ఎందుకని దీంట్లోంచి ఇవి ప్రొడక్ట్లోంచి వీటిని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి దీనికి మైనస్ ఉంటుంది, కాబట్టి ఆన్సర్కి నెగిటివ్ వస్తుంది. -318.4. సో ఆన్సర్ -318.4 కిలో జౌల్ పర్ కెల్విన్ మోల్ అది. సో అది మీ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ద ఎంట్రోపీ చేంజ్ ఆఫ్ వేపరైజేషన్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. సో గుర్తుపెట్టుకోండి, ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అన్నారు అంటేనే అది ΔH అనే దాన్ని తీసుకుంటాం, అండ్ వేపరైజేషన్ అన్నాడు కాబట్టి ΔHV అనే దాన్ని వాడతాం. ఇక్కడ ఎంట్రోపీకి ఫార్ములా ఏంటి అంటే, జనరల్గా ఎంట్రోపీ ఫార్ములా S=Q/T. ఇది ఫార్ములా ఎంట్రోపీకి. సో ఇక్కడ Q అనేది ఏంటి అంటే వేపరైజేషన్ జరుగుతుంది కాబట్టి ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అన్నాడు కాబట్టి ఇది ΔH
వ్యాపరైజేషన్గా మారుతుంది బై టీ. సో ఇది ఎక్కడ ఉందో చూసుకుంటే మనకి ఫస్ట్ దాంట్లో కనపడుతుంది. సో ఎంట్రోపీ చేంజ్ ఆఫ్ వ్యాపరైజేషన్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఇస్ డెల్టా హెచ్వి బై టీ. గుర్తుపెట్టుకోండి, హీట్ చేంజెస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ దాన్నే ఎంథాల్పీ అంటాం. హెచ్ అనే సింబల్తో మనకి రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ అనగానే మీరు హెచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఎంథాల్పీ అంటారు అనమాట. నెక్స్ట్, ఎంట్రోపీ డిక్రీజెస్ డ్యూరింగ్. సో ఎంట్రోపీ అనేది సాధారణంగా న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అన్నిటికీ, అంటే స్పాంటేనియస్ ప్రాసెస్ అన్నిటికీ ఎంట్రోపీ అనేది పెరుగుతుంది. అలా కాకుండా సహజంగా జరగని వాటికి ఎంట్రోపీ తగ్గుతుంది. ఇందులో సహజంగా జరగనిది ఏంటో మనం గుర్తుపెడితే సరిపోతుంది అనమాట. ఇందులో సహజంగా జరగనిది ఏంటి? సహజంగా జరిగి చూడండి, ఐస్ కరగడం సహజంగా జరుగుతుంది. రస్టింగ్ ఆఫ్ ఐరన్ తుప్పు పట్టడం సహజంగా జరుగుతుంది. వ్యాపరైజేషన్ ఆఫ్ క్యాంపర్, ఈ క్యాంపర్ అంటే హారతి కర్పూరాన్ని గాల్లో ఉంచితే అదే ఆటోమేటిక్గా ఇవన్నీ సహజంగా జరిగేవే. ఇక్కడ మాత్రం చూడండి, క్రిస్టలైజేషన్ ఆఫ్ సుక్రోజ్ ఫ్రమ్ సొల్యూషన్. ఈ పంచదార పాకం నుంచి ఈ సుక్రోజ్ అనేది క్రిస్టల్స్గా ఫామ్ అవ్వడం, ఇది సహజంగా జరిగేది కాదు. ఇక్కడ మనకి ఎంట్రోపీ తగ్గుతుంది. అసహజంగా జరిగేవి, సహజంగా జరగని వాటికి మనకి ఎంట్రోపీ తగ్గుతుంది. యూనివర్సల్లో అన్ని సహజంగా జరిగేవి అన్నిటికీ కూడా ఎంట్రోపీ పెరుగుతుంది. సో ఆన్సర్, ఎంట్రోపీ డిక్రీజెస్ డ్యూరింగ్ క్రిస్టలైజేషన్ ఆఫ్ సుక్రోజ్ ఫ్రమ్ సొల్యూషన్. నెక్స్ట్ వన్, వర్క్ డన్ బై ఏ massless piston in causing an expansion of delta V at constant pressure when work done by a massless piston is caused an expansion delta V. సో ఇక్కడ ఏదో మనకి ప్రింటింగ్ మిస్టేక్ అయ్యింది. సో ఎక్స్పాన్షన్ డెల్టా V జరుగుతుంది. వర్క్ డన్కి ఫార్ములా ఏంటి అని అడిగాడు. గుర్తుపెట్టుకోండి, వర్క్ డన్కి ఎప్పుడు ఒకటే ఫార్ములా, W = -PdV. సో ఇదే ఫార్ములా థర్డ్గా కనపడుతుంది మనకి. వర్క్కి Wకి ఎప్పుడు ఫార్ములా -PdV అనేది జనరల్ ఫార్ములా. తర్వాత ఐసోథర్మలా, ఐడియాబ్యాటిక్గా, ఐసోథర్మల్ రివర్సిబుల్ అనే దాన్ని బట్టి డిఫరెంట్ ఫార్ములాస్తో జనరల్ ఫార్ములా ఫర్ వర్క్ డన్ అంటే W = -PdV లేదా P∆V అనేది ఫార్ములా. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, ఎట్ అబ్సల్యూట్ జీరో ద ఎంట్రోపీ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ క్రిస్టల్ ఈజ్ జీరో. దిస్ ఈజ్ డాష్ ఆఫ్ ఏ థర్మోడైనమిక్స్. సో సాధారణంగా ఎంట్రోపీ గురించి చెప్పేది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఎంట్రోపీ కాన్సెప్ట్ గురించి చెప్పేది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అయితే, ఎంట్రోపీకి ఒక లిమిట్ పెట్టేది థర్డ్ లా. ఎంట్రోపీకి ఒక లిమిట్ అంటే ఎంట్రోపీ ఎప్పుడు జీరో అయిపోతుంది అనేది చెప్పేది మాత్రం థర్డ్ లా. ఎప్పుడు జీరో అయిపోతుంది? పర్ఫెక్ట్ క్రిస్టల్స్ అంటే అట్ 0 degrees అబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర, 0 kelvins దగ్గర ఈ ఎంట్రోపీ ఏ వస్తువుకైనా ఎంట్రోపీ జీరోయే అని చెప్పే లా ఏంటి అంటే థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనమాట. కాబట్టి ఆన్సర్ 3, థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది అట్ అబ్సల్యూట్ జీరో ద ఎంట్రోపీ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ క్రిస్టల్ ఈజ్ జీరో. ఈ లాని ఏమంటామంటే థర్డ్ లా అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, స్టాండర్డ్ ఎంట్రోపీస్ ఇచ్చాడు. స్టాండర్డ్ ఎంట్రోపీ ఆఫ్ H2 0.13, HCl2 is 0.22 అండ్ HCl is 0.12 అయితే టోటల్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఫర్ ద ఓవరాల్ రియాక్షన్ అని అడిగాడు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎంట్రోపీ చేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎంట్రోపీ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ ఎంట్రోపీ ఆఫ్ రియాక్టెంట్స్ అని చెప్పుకున్నాం. సో ఎంట్రోపీని చేంజ్ ఇన్ ఎంట్రోపీ అంటే ΔS ఆఫ్ ముందు ప్రొడక్ట్ ఎవరో రియాక్షన్లో ప్రొడక్ట్ 2HCl. సో 2HCl ఇందులోంచి మనం ఎంట్రోపీ ఆఫ్ ఏం తీసేయాలి, చేంజ్ అదే డెల్టా ప్లేస్ సరిపోవట్లేదు. ఎంట్రోపీ ఆఫ్ రియాక్టెంట్స్ ఎవరో H2 తీసేయాలి మైనస్ ఎంట్రోపీ ఆఫ్ Cl2ని తీసేయాలి. ఓకే, ఇక్కడ 2HCl కాబట్టి 2 ఇంటూ HClకి వాల్యూ ఎంత ఇచ్చాడు చూడండి, మూడోది 0.19 మైనస్ H2కి ఎంత ఇచ్చాడు. ఈసారి ఇక్కడ 2 ఎందుకు 2తో మల్టిప్లై చేయాలంటే మనకి ఈక్వేషన్లో 2HCl ఉంది కనపడుతుంది కదా, ఫ్రంట్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ HCl వాల్యూని 2తో మల్టిప్లై. అవి జనరల్ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి, అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే టైం టేకింగ్ అది. ఓకేనా, ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. నెక్స్ట్ H2 చూడండి, H2కి వచ్చేసరికి వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.13 ఇవ్వడం జరిగింది మైనస్ 0.13
మైనస్ Cl2కి వచ్చేసరికి వాల్యూ 0.22 ఇవ్వడం జరిగింది. సో మల్టిప్లై చేస్తే 2ని 0.12ని మల్టిప్లై చేస్తే ఇది 0.38 అవుతుంది. మైనస్ వీటిని రెండింటిని యాడ్ చేస్తే 0.35 అవుతుంది. రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే 0.03 యూనిట్స్ ఏంటి, కిలో జౌల్ కెల్విన్ పర్ మోల్ అది. బట్ ఆన్సర్లో అది లేదు, కిలో లేదు, ఓన్లీ జౌల్ ఇచ్చాడు. సో కిలో తీసేస్తే దీన్ని 1000తో మల్టిప్లై చేస్తే 30 అవుతుంది. సో 30 జౌల్ పర్ కెల్విన్ మోల్. సో 30 ఎక్కడ ఉంది ఆన్సర్లో, ఫస్ట్ది అనమాట. సో మన ఆన్సర్ 1 ఎలా వచ్చింది, ఎంట్రోపీ ఆఫ్ ది ప్రొడక్ట్స్ మైనస్ ఎంట్రోపీ ఆఫ్ ది రియాక్టెంట్స్ చేస్తే ఆ ఆన్సర్ రావడం జరిగింది. నెక్స్ట్ 9th one. So the reaction conversion from A to B is difficult and though it is converted by paths A to C, C to D, C. ఓకే, సో రియాక్షన్ ఏ నుంచి బీకి రావడం కష్టంగా ఉంది కాబట్టి అది ముందు ఏ నుంచి సికి, తర్వాత సి నుంచి డికి, తర్వాత డి నుంచి బికి వెళ్ళిందట. సో అక్కడ ఎంతెంత మార్పులు వచ్చినాయి, ఎంట్రోపీ చేంజెస్ ఎంతెంత వచ్చినాయి అనేది ఇచ్చాడు. ఏ టు సికి వెళ్తాకేమో 50, సి టు డికి వెళ్తాకేమో 30 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ అండ్ బి టు డికి వస్తాకేమో 20. ఓకే, సో అయితే ఏ నుంచి బీకి రావడానికి టోటల్ ఎంత చేంజ్ అయ్యింది అని అడిగాడు. సో ఒకసారి వీటిని మనం ఈక్వేషన్లో వేసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏమో ఏ టు సి జరిగింది, తర్వాతదేమో సి టు డి జరిగింది, తర్వాతదేమో డి టు బి జరిగింది. మొత్తం ఈ మూడింటిని యాడ్ చేసేస్తాయి. దీనికి ఎంత ఇచ్చాడు 50, దీనికి ఎంత ఇచ్చాడు 30, దీనికి ఎంత ఇచ్చాడు 20. మామూలుగా అయితే ఈ మూడింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనమేమో D2B తీసుకోవాలి, కానీ ఆడిచ్చింది B2D అని ఇచ్చాడు. కాబట్టి మనం రివర్స్ అంటే మనకి ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు. B2D 20 ఇస్తే D2B -20 అవుతుంది. కాబట్టి ఇక్కడ 20కి ఏం చేస్తామంటే నెగిటివ్ సింబల్ తీసుకుంటాం. అంటే పై రెండింటిని యాడ్ చేయాలి, కింద దాన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి A to B అనేది వస్తుంది అనమాట. కాబట్టి రెండు యాడ్ చేస్తే 80లో 20 తీసేస్తే 60 EU. సో ఆన్సర్ ప్లస్ మైనస్ అంటే +60 యూయూ EU అనేది మన ఆన్సర్ అవుతుంది. సో అది మనకి 9th బిట్. అండ్ 10th బిట్కి వెళ్దాం. 1 mole of a non-ideal gas undergoes a change of state at 2 atmospheric pressure, ఓకే 3.0 లీటర్స్ 95 కెల్విన్స్ నుంచి 4 atmospheric pressure 5.0 లీటర్స్ అండ్ 245 కెల్విన్స్ విత్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా యూ కూడా ఇచ్చేసాడు. చేంజ్ ఇన్ ఎంథాల్ఫీ అని అడిగాడు. సో ఎంథాల్ఫీకి అసలు మెయిన్ ఫార్ములా ఏంటి, H = U + PV అనేది ఫార్ములా. ఇది జనరల్ ఎంథాల్ఫీకి ఫార్ములా. అసలు ఎంథాల్ఫీ అంటే మీకు ఏం చెప్పాను, దీన్ని హీట్ చేస్తున్నాం అనుకోండి, ఏదన్నా ఒక వస్తువుని హీట్ చేస్తుంటే ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది, కొంత వర్క్. సో వర్క్ కొన్న ఫార్ములా PdV అని చెప్పుకున్నాం, P∆V. ఓకే, ప్రెజరు వాల్యూమ్స్లో కూడా ఇక్కడ చేంజ్ వస్తూ ఉంటుంది. ఓకేనా, కాన్స్టెంట్ ప్రెజర్ జరిగితే దాన్ని ఏమంటామంటే ఎంథాల్ఫీ అంటాం. సో కాబట్టి ఎంథాల్ఫీ అనేది ఇంటర్నల్ ఎనర్జీ మీద, అక్కడ జరిగే ప్రెజర్ అండ్ వాల్యూమ్ చేంజెస్ మీద ఆధారపడుతుంది. టెంపరేచర్ మీద అక్కడ మీకు అది డిపెండ్ అవ్వదు జనరల్గా. ఓకేనా, కాబట్టి మనకి ఇక్కడ టెంపరేచర్స్తో మనకి ఇక్కడ సంబంధం లేకుండానే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో వాడు అడిగింది చేంజ్ కాబట్టి ΔH తీసుకుందాం. ΔH = ΔU + ΔPV అవుతుంది. ΔU వాల్యూ ఆడే ఇచ్చేసాడు, ఎంత 30. ΔPV అంటే P2V2 - డెల్టా అంటే చేంజ్ అనమాట. చేంజ్ ఇన్ PV అంటే ఏం తీసుకోవాలి, P2V2 - P1V1 అనే ఫార్ములాని ఇక్కడ మనం కన్సిడర్ చేస్తాం. సో ఓవరాల్గా ఒకసారి మళ్ళీ ఫార్ములా రాస్తాం చూడండి. ఇప్పుడు మనం ΔH = ΔU, ఓకే, ప్లస్ P2V2 - P1V1 ఈ ఫార్ములాని ఇక్కడ మనం వాడాల్సి ఉంటుంది. ΔH ఎంత 30 ప్లస్ P2 అంటే ఇక్కడ ప్రెజర్ ఎంత 4 ఇంటూ V2 ఎంత అంటే వాల్యూమ్ 2 ఎంత 5, 4 × 5 మైనస్ P1 ఎంత 2 ఇంటూ V1 ఎంత అంటే 3. సో 30 ప్లస్ 4 5 = 20 మైనస్ 6 అంటే ఎంత 14 అంటే 44. సో ఆన్సర్ ఈజ్ 3. సో దీని ఆన్సర్ ఎంత వస్తుంది, 44 వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 3 అవుతుంది. సో ఇవి ఒక 10 బిట్స్ తీసుకుని నేను మీకు ఇక్కడ థెర్మోడైనమిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఫర్దర్ ఇంకొన్ని బిట్స్ చేస్తాను. అంటే ఒకే వీడియోలో ఎక్కువ బిట్స్ చేసినట్లయితే అది నాకు కొంచెం అప్లోడ్ చేయడానికి వాటికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని బిట్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమాత్రం ఇన్కన్వీనియంట్ ఉన్నా నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో మీరు దాన్ని కామెంట్ బాక్స్లో తెలిస్తే నేను దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.